పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ తొలి 2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంచలన ప్రదర్శన చేయడంతో వారి ర్యాంకులు మెరుగయ్యాయి. ఇరు జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా మూడో టీ20లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో గెలిచి టీ20 చరిత్రలోనే భారత్కు అతిపెద్ద ఓటమిని మిగిల్చింది. ఈ ప్రదర్శన ప్రభావం తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో స్పష్టంగా కనిపించింది. రెండో టీ20 మ్యాచ్లో కేవలం 46 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ ఏకంగా 7 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకింగ్కు చేరుకున్నాడు. అలాగే స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ 3 విభాగాల్లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని దుమ్మురేపాడు. రెండో మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టిన శామ్ కరన్ మూడో మ్యాచ్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. దీనివల్ల బ్యాటింగ్లో 12 స్థానాలు ఎగబాకి 108వ ర్యాంకు, బౌలింగ్లో 12 స్థానాలు మెరుగుపరుచుకుని 71వ స్థానానికి చేరాడు. ఆల్రౌండర్ల జాబితాలో కూడా 6 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకును దక్కించుకున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 1 స్థానం మెరుగుపరుచుకుని బౌలర్ల జాబితాలో 3వ ర్యాంకు చేరగా, విల్ జాక్స్ ఆల్రౌండర్ల జాబితాలో 7వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. భారత జట్టుకు ఈ సిరీస్ ఆశించినంతగా సాగకపోయినప్పటికీ కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ర్యాంకింగ్స్లో అద్భుతమైన పురోగతి లభించింది. తొలి మ్యాచ్లో 68 పరుగులు, రెండో మ్యాచ్లో 37 పరుగులు చేయడంతో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 425 స్థానాలు ఎగబాకి 93వ ర్యాంకు చేరుకున్నాడు. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే శ్రీలంక ఓపెనర్ లహీరు ఉదార 188 పరుగుల భారీ ఇన్నింగ్స్తో ఏకంగా 52 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంకు చేరాడు. అలాగే లంక ఆటగాడు కమిందు మెండిస్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంకులో నిలిచాడు. వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ 180 పరుగుల ఇన్నింగ్స్తో 49వ ర్యాంకును, షాయ్ హోప్ సెంచరీతో 51వ ర్యాంకును దక్కించుకున్నారు. టీ20 టెస్టులతో పాటు వన్డే ర్యాంకింగ్స్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ యువ పేసర్ నహీద్ రానా కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి సంచలన గణాంకాలు నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడు 17 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకు చేరుకున్నాడు. జింబాబ్వే బౌలర్లో రిచర్డ్ నగరవా 19వ ర్యాంకు చేరుకున్నాడు. మరో జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ మొజర్బానీ కూడా 17 స్థానాలు మెరుగుపరుచుకుని 33వ ర్యాంకులో నిలిచాడు. మొత్తానికి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు భారీ మైలేజ్ను ఇవ్వగా భారత్కు మిశ్రమ ఫలితాలను అందించాయి.